లోకి వచ్చేస్తుంది. నేను స్టార్ట్ చేశాను రికార్డింగ్. సరే ఓకే సార్. నేను నీకు పాత్ ఇచ్చే స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతే సరిపోయింది. నేను రికార్డ్ స్టార్ట్ చేశాను. నేను అయిపోయిన తర్వాత నేను నీకు అది ఇస్తా. ఓకే సార్. ఏం లేదు, సింపుల్. స్క్రీన్ కనిపిస్తుందిగా? స్క్రీన్ కనిపిస్తుంది సార్. షేర్ అంటే మామూలుగా ఇదే మీ స్క్రీన్ ఇప్పుడు మనకు కనిపించలేదు సార్, ఇందాక కనిపించింది. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇప్పుడు యాప్ లాంచర్ ఉంది కదా? యాప్ లాంచర్ ఉంది. అవును, ఆల్ యాప్స్ అని ఇందులో స్ట్రీమ్ అని ఉంటది. స్ట్రీమ్. అవును, యూట్యూబ్ లాగే ఇది ఏంటంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అన్నమాట. సో నీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, రికార్డ్ అయినాయి. వాళ్ళే వేరే వాళ్ళకి ఒకళ్ళకి క్లాస్ స్టార్ట్ చేశా. అంటే బేసిక్స్ అవి నార్మల్ షేర్ చూస్తాను సార్. యాక్చువల్గా నాకు కొన్ని నెల అయింది కదా, బేసిక్స్ కూడా లేవు కదా, వీడియోస్ చూస్తాను. దీంట్లో ఉంటాయా సార్ అవి? అంటే ఇవాళ ఒక క్లాస్ స్టార్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ క్లాస్. ఇది ఓకే. టైం అర్థం ఇప్పుడే అయిపోయింది. ఓకే సార్. నువ్వు ఈ సిరీస్ నీకు నువ్వు ఫాలో అవుతే అది నీ ఇష్టం. మంది ఇక్కడికి వచ్చేస్తుంది, మంది కూడా. ఓకే సార్. ఇంకంతే, సరేనా? ఓకే సార్, కంటిన్యూ. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నిన్న అనుకున్నట్టు మన ప్లాన్ ప్రకారం ఒక వెబ్ పార్ట్ క్రియేట్ చేసి, ఫస్ట్ వెబ్ పార్ట్ దాని వర్క్ బెంచ్ లో జస్ట్ ఎలా దాన్ని చూస్తాం అన్నది చూద్దాం. ఓకే సార్. సో మనకు తెలిసిన వెబ్ పార్ట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నో బేసిక్ నో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ తో చేద్దాం. ఏం చేయొద్దు, జస్ట్ ప్రాసెస్ చూద్దాం. ఆ ప్రాసెస్ దాన్ని వర్క్ బెంచ్ ఎలా చూస్తే అది ఒక క్లాస్. ఓకే. సో మనం ఎలా క్రియేట్ చేస్తాము జనరల్ గా అంటే ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. జనరల్ గా మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం లోకల్ ఏదో ఒక దాంట్లో పెట్టుకోవాలి కదా మనం. ఓకే, హెచ్ఆర్ పోర్టల్ అని పెట్టాను. ఓకే, అందులో ఫస్ట్ వెబ్ పార్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, నా పర్పస్ ఏంటంటే హెచ్ఆర్ పోర్టల్ అనేది ఒక ప్రాజెక్ట్, అందులో ఒక వెబ్ పార్ట్ ఫస్ట్ వెబ్ పార్ట్. టుమారో నేను మేబీ న్యూస్ అన్నాను అనుకో, ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇప్పుడు ప్రాజెక్టులు చాలా వస్తాయి, వెబ్ పార్ట్స్ చాలా వస్తాయి. ఇలా వస్తుంది అనుకో ఇంకా స్ట్రక్చర్. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చేసేద్దాం ఫస్ట్ వెబ్ పార్ట్, తర్వాత చూద్దాం అది ఎలా ఏంటి. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నీకే అర్థమైపోయింది స్ట్రక్చర్. సో జస్ట్ క్లిక్ ఆన్ హియర్ అంటే నీ పాత్ వచ్చిన తర్వాత విండోస్ ఎక్స్ప్లోరర్ లోనే సిఎండి అని ఇచ్చి, అంటే కమాండ్ ప్రాంప్ట్, నువ్వు ఆ పాత్ కి తీసుకెళ్ళిపోతావు. ఓకేనా? ఓకే సార్. దెన్ ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఇక్కడే కదా. సో మనం బేసిక్ గా ఇనీషియల్ గా మనం ఏం చేస్తాం, నోట్ చేసి ఇన్స్టాల్ చేసి ఉంటాం. ఓకే, తర్వాత ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ చేసి ఉంటాం. సో ఇవన్నీ ఇంతకుముందు ఫస్ట్ లో చూపించాను కదా నేను. సో ఇనీషియల్ గా మనం ఏం చేస్తాం అంటే ఇయోమ్యాన్ క్రియేట్ చేస్తాం, అంటే ఇయోమ్యాన్ ఇన్స్టాల్ చేస్తాం. విల్ క్రియేట్ ఇయోమ్యాన్ మీన్స్ వైవో యో. యూ కెన్ క్రియేట్ గ్లోబల్లీ ఆర్ లోకల్లీ, ఏదైనా పర్వాలేదు. ఓకే, గ్లోబల్లీ అంటే -G అంతే. సో ఫస్ట్ ఇది చేసిన తర్వాత మనం గల్ప్ కూడా చేస్తాం. ఇనీషియల్ గా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇలా క్రియేట్ చేస్తాం.
ఇది ఒక 2-3 మినిట్స్ తీసుకుంటుంది. ఇది దేనికి ఇయోమ్యాన్ జనరేటర్ అని అంటే ఫర్ క్రియేటింగ్ ఏ న్యూ వెపన్స్. అంటే మన పర్పసే అది కదా. సో అంటే మనల్ని జనరల్గా అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇయోమ్యాన్. సో ఇయోమ్యాన్ జనరేటర్ ఈస్ ఫర్ క్రియేటింగ్ ద న్యూ వెపన్స్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ద టూల్స్, కోడ్ ఇస్తుంది మనకి. ఇట్స్ లైక్ ఏ ప్లే గ్రౌండ్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళగానే అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉండిపోతాయి. అలాగే మనం ఒక వెబ్ పార్ట్ క్రియేట్ అవ్వగానే మనకి కాన్ఫిగరేషన్ ఫైల్స్, లేకపోతే దాని రిలేటెడ్ థర్డ్ పార్టీ టూల్స్, ఇప్పుడు నీకు ఏదన్నా సిఎస్ఎస్ ఫైల్స్ కావాలి, ఆ ప్రాజెక్ట్లో ఆటోమేటిక్గా టెంప్లెట్ వచ్చేస్తుంది కదా. సో ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద టూల్స్ అనమాట. నీకు ఏమేం కావాలో కోడ్ రిలేటెడ్ అన్నీ వచ్చేస్తాయి. అది మెయిన్ పర్పస్. అంటే న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇయోమ్యాన్ అవసరం. అంటే ప్రతి ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయోమ్యాన్, తర్వాత అన్ని ఇన్స్టాల్ చేసుకుంటూ రావాలి. తర్వాత గల్ప్ చేస్తాము. తర్వాత మనం ఇంకా షేర్ పాయింట్ జనరేటర్ ఎన్పిఎం యూజ్ చేస్తాం. అది తర్వాతలే, ఇది అయిన తర్వాత మనం 1 by 1 వెళ్ళి. ఓకే. ఇప్పుడు ఇయోమ్యాన్ లోనే ఇది ఇయోమ్యాన్ డైరెక్ట్. తర్వాత గల్ప్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఇయోమ్యాన్ జనరేటర్, షేర్ పాయింట్ జనరేటర్ అని చేస్తాం. అది 1 by 1 వెళ్దాం. కానీ నువ్వు క్విక్ గా ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేస్తే బెటర్ అన్నమాట. చేస్తా సార్, నైట్ ఇన్స్టాల్ చేసి మీరు చెప్తున్నారు కదా, ఇది ఈరోజు మీరు చెప్పిన వెబ్ పార్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఇది ఆఫీస్ ల్యాప్టాప్ అని సార్, అదే నేను ఇన్స్టాల్ చేసేవాడిని. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇయోమ్యాన్ గల్ప్ మనం ఫైనల్ గా ఏమి యూజ్ చేస్తున్నాం, ఎన్పిఎం ప్యాకేజ్ మేనేజర్, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, గ్లోబల్ గా చేస్తున్నాం. గల్ప్ కూడా చేసాము. గల్ప్ పర్పస్ ఏంటంటే మనకి ఇంతకుముందు నీకేమన్నా ఐడియా ఉందా, బ్యాచ్ జాబ్స్ అని ఉండేవి. బ్యాచ్ జాబ్స్ దీని గురించి బ్యాక్ ఎండ్ లో రన్ అవుతా ఉంటాయి కొన్ని. అవును. సో అలాగే నీకు షేర్ పాయింట్ కాబట్టి టైమర్ జాబ్స్ అవి ఏం చేస్తాయి, బ్యాక్ ఎండ్ లో నీకు నువ్వేమి మాన్యువల్ గా రన్ చేయనక్కర్లా. అవి ఎప్పుడో మేబీ మంత్లీ ఫస్ట్ కి ఆటోమేటిక్ గా ఏదో ఒక టాస్క్ రన్ అవ్వాలి. సో దానికి ఏం చేస్తాం మనం, టైమర్ జాబ్స్ యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే గల్ప్ దేనికంటే ఆటోమేటిక్ గా, అంటే ఆటోమేటిక్ గా కొన్ని రన్ చేసేవి ఉంటాయి కదా మనకి జనరల్. కానీ ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి తెలియట్లేదు. బట్ బేసిక్ గా ఏం చేస్తా అంటే ఇట్ ఆటోమేట్ ద ప్రాసెస్ అన్నమాట. మనం ఏమేం చేయాలనుకున్నాం అట్లా బ్యాక్ ఎండ్ నుంచి చేసేస్తాం. ఓకే సార్. సో గల్ప్ టాస్క్లు అనేవి మనం ఏంటంటే ముందుగా డిఫైన్ చేస్తాం. దానికి గల్ప్ ఫైల్ డాట్ జేఎస్ అని ఒకటి ఉందన్నమాట. మన ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే తెలిసిపోయింది. సో గల్ప్ ఫైల్ డాట్ జేఎస్ లో మనకి ఈ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ అంతా ఉంటాయి అన్నమాట. సో మనం ఏమేమి యూజ్ చేస్తాం ఈ గల్ప్ అని అంటే, ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ప్యాకేజ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజింగ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్. డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేట్ చేయాలి కదా, దానికి ప్యాకేజ్ హైఫన్ సొల్యూషన్ అని ఒకటి. ఓకే. అలాగే గల్ప్ సర్వ్ అన్నాం అనుకో, అంటే సర్వర్ ని హిట్ చేయాలి. ఇప్పుడు ఈ వెబ్ పార్ట్ ని నేను సర్వర్ కి హిట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, గల్ప్ అంటే గల్ప్ టూల్ యూజ్ చేసి దెన్ వీఆర్ హిట్టింగ్ సర్వర్.
సర్వ్ అంటాము, సర్వర్ అను, బట్ వీఆర్ హిట్టింగ్ ద సర్వర్ బ్యాక్ ఎండ్. ఓకే ఓకే. సో నీకు పర్పస్ అర్థం అవుతుంది కదా? అదే సార్. ఇన్బిల్ట్ గా మనకి బ్యాక్ ఎండ్ లో చాలా జరుగుతూ ఉంటాయి. దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి ఐ మీన్ వాట్ ఎవర్ ద టాస్క్స్ విచ్ ఇస్ డిఫైన్డ్ ఇన్ గల్ఫ్ file.js. ఓకే. సో నీకు అప్పుడు కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంటుంది. మనం సర్వర్ని హిట్ చేయడానికి ఇది బిఫోర్ ప్యాకేజింగ్ జనరల్ గా బండిల్ చేస్తాం అన్నమాట. అంటే ఏమన్నా ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మెర్జ్ చేసి మనకి జిప్ ఎలా చేస్తాం, అన్నిటిని వన్ ఫైల్ లాగా చేయడానికి, దెన్ ఇట్ హెల్ప్స్ బండిల్ చేయడానికి కూడా అదే అన్నమాట. సో వీటన్నిటిని మనం బిల్డ్ చేసుకోవటానికి సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం అంటే ఒక్కోసారి ఊరికే చూపిస్తున్నాను. అంటే మనం జనరల్గా ఈ ప్రాజెక్ట్స్ లో లైవ్ ఎన్విరాన్మెంట్ లో చేస్తాం. గల్ప్ వచ్చింది చెప్తా, ఇప్పుడు ప్యాకేజ్ చేయాలి, దానికన్నా ముందు క్లీన్ చేయాల్సి వస్తుంది. నీకు లో ఏం చేస్తాం, చాలా ఉంటాయి ప్రాజెక్ట్ లో, షేర్ పాయింట్ లో డిప్లాయ్ చేసే ముందు, ప్యాకేజ్ చేసే ముందు ఏం చేసుకోవాలి, ఏమన్నా క్యాష్ ఫైల్స్, సెషన్స్ ఏవంటే అవి ఉంటాయి, వాటన్నిటిని మనం క్లీన్ చేసుకోవాలి కదా. we will use clean అన్నమాట. సో ప్యాకేజ్, ఇంకొకటి మనకి ట్రస్ట్ సర్టిఫికేట్, మనకి జనరల్ గా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ని సర్టిఫికేట్ జనరేట్ చేయాలి. అది మనం నెక్స్ట్ వస్తుంది, బట్ యూజింగ్ గల్పాను మళ్ళీ. సో ఇవన్నీ చేయాలంటే మనకి ఏం కావాలి అంటే ఏదో కమాండ్, we have to install gulp. pm install గల్ప్ ఇన్స్టాల్ చేశారు సార్? అదే అంటే నీకు చూపిద్దామని. ఇన్స్టాల్ యోమెన్, ఇక్కడ యోమెన్ ఇక్కడ రాస్తాను, npm సింపుల్ గ్లోబల్ గల్ప్ అంతే. క్లియరా ఇప్పుడు? క్లియర్ సార్. ఈ నోట్స్ నేను డాక్యుమెంట్స్ లో పెట్టేస్తాను, కుదిరినప్పుడు జస్ట్ రెఫర్ చేసుకోండి. సో ఇది మెయిన్ బేసిక్ పర్పస్ అన్నమాట. ఇంకా మనకు ఇంకా క్లీన్ గా చూద్దాం తర్వాత. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇందాక చెప్పాను కదా యోమెన్ షేర్ పాయింట్ జనరేటర్, జస్ట్ మనం కమాండ్ రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కూడా గ్లోబల్ గా చేసేద్దాం. సో జస్ట్ ఇన్స్టాలింగ్ యోమెన్ షేర్ పాయింట్ జనరేటర్ అంటాం మనం జనరల్ గా. సో మనకి ఇందాక చెప్పాను కదా, మనకి ప్రాజెక్ట్ దీనికి కావాల్సిన టూల్ చైన్స్ కానీ, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కానీ, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసి నీకు చూపిస్తాను. స్ట్రక్చర్ అంతా కూడా ఎలా వస్తుందంటే ఇది ఇది చేస్తేనే, అదర్వైజ్ నీకు స్ట్రక్చర్ రాదు. స్కాఫోల్డింగ్ అంటున్నాను. స్కాఫోల్డింగ్. ఓకే. ఫస్ట్ యోమెన్, తర్వాత గల్ఫ్, తర్వాత షేర్ పాయింట్ జనరేటర్, ఇట్లా వన్ బై వన్ ఇన్స్టాల్ చేసుకుంటారు. రాస్తాం అయితే ఈజీగా ఉంటుంది. అవును సార్. ఎలాగ అది టైం పడుతుందిలే. నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ నువ్వు ఎలాగ ఇన్స్టాల్ నోడ్ జేఎస్ అది చేసి, ఎందుకంటే నోడ్ జేఎస్ లేకుండా నీకేం తెలియదు, ఏం వర్క్ అవ్వదు. ఓకే. తర్వాత ఏం చేయాలి, ఇన్స్టాల్ యోమెన్. నెక్స్ట్ గల్ఫ్ ఆల్రెడీ ఉంది అక్కడ, ఎలాగో మనం గల్ప్ చేసాము. షేర్ పాయింట్ జనరేటర్ తర్వాత ఇంకా సింపుల్, ఇవన్నీ సేమ్ కమాండ్స్. మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్. సో దీని తర్వాత మనం ఇంకా
సర్టిఫికెట్ సెల్ఫ్ సర్టిఫికెట్ చేద్దాం. నువ్వేం చేస్తావంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకో. ఓకే సార్. NPM వర్షన్. ఓకే. నీకు ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సరిపోయింది. టైప్ స్క్రిప్ట్ కూడా చేసేయి, నిన్న చెప్పాను కదా. ఏం లేదు, సింపుల్. టైప్ స్క్రిప్ట్ ఇది రన్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు నీకు స్టెప్స్ అన్ని ఇక్కడ వచ్చేసినట్టే. డీటెయిల్స్ ఉన్నాయి. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేయి. ఓకే సార్. ఉందా నీ దగ్గర విజువల్ స్టూడియో? విజువల్ స్టూడియో కోడా సార్? విజువల్ స్టూడియోనా? విజువల్ స్టూడియో కోడ్ లేదు సార్. ఇది నా సొంత ల్యాప్టాప్ లో ఉన్నాయి అన్ని. నోట్ చేసి అన్ని ఉన్నాయి. ల్యాప్టాప్ కదా, నేను ఇది చేయకూడదు కదా, చేయలేదన్నమాట. నేను వేరే ల్యాప్టాప్ ఉంది, దాంట్లో చేస్తాను. ఇక్కడ రాస్తున్నాను, నీకు క్లియర్ గా వచ్చేసినట్టే డీటెయిల్స్. ఇది తీసుకెళ్ళి మన సైట్ లో డాక్యుమెంట్స్ లో పెట్టేస్తాం. నీకు అందులో యాక్సెస్ ఇస్తే పోయి. ఇక్కడ డాక్యుమెంట్స్ లో ఇది వేస్తాను, నీకు షేర్ చేస్తాను. ఓకే, పర్మిషన్ ఇచ్చాను, ఇంకా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యే ఉంటుంది. నీకు ఎలా చూడొచ్చు అని అంటే, నీ ఫోల్డర్ ఆల్రెడీ చేసావు కదా. ఏంటి ఇక్కడ ఏం రాలా, ఏం ఇచ్చాం మనం? పోస్ట్ కోడ్ స్పేస్ డాట్ అంటే ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయింది ఆటోమేటిక్. ఇక్కడ ఇచ్చాను కదా, అదేంటంటే వీఆర్ ట్రిగ్గరింగ్ విజువల్ స్టూడియో కోడ్. కాకపోతే ఆ పాత్ డైరెక్ట్ గా తీసుకెళ్ళింది. మనకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఏమి క్రియేట్ అవ్వలేదు. సో హ్యూమన్ షేర్ పాయింట్ జనరేటర్ క్రియేట్ చేశాను. ఓకే ఓకే, సెటప్ చేశాను. ప్రాజెక్ట్ ఇప్పుడు వెబ్ పార్ట్ అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, వెబ్ పార్ట్ ఇప్పుడు క్రియేట్ చేయాలి. అంటే ఫస్ట్ వెబ్ పార్ట్ ఏదైతే ఉందో అది. ఇక్కడ మనకి వెబ్ పార్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈ వెబ్ పార్ట్, ఇంకా ఇక్కడ అడిగిద్ది. ఓకే, నీ సొల్యూషన్ నేమ్ ఏంటి, సరే దాంతోనే కంటిన్యూ చేద్దాం. మైక్రోసాఫ్ట్ బై /SharePoint. ఇదేంటి సార్?
క్రియేటింగ్ ఏ వెబ్ పార్ట్. క్రియేటింగ్ ఏ వెబ్ పార్ట్. ఓకే. దాని తర్వాత రాస్తున్నాను నేను. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూడు, నోట్ ప్యాడ్ కదా. ఓకే సార్. చూస్తున్నాను మొత్తం. ఓకే. సో ఫస్ట్ వెబ్ పార్ట్ అని ఇచ్చాము. ఇప్పుడు ఇది వర్షన్. ఏ సార్? ఇక్కడ నీకు బ్లూలో కనిపిస్తుందా? బ్లూలో కనిపిస్తుంది. షేర్ పాయింట్ ఆన్లైన్ ఓన్లీ లేటెస్ట్ అని కనిపిస్తుంది. 13, 16, 19 ఇలా ఉంటది కదా. అవును. వీటిలో మనం ప్రస్తుతానికి ఆన్లైన్ తీసుకుంటున్నాం. అంటే మనం ఆన్లైన్ ఉన్నాం కదా. ఓకే ఓకే. ఎంటర్ చేశాము. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ ఫోల్డర్ అని అంటుంది. ఈ ఫోల్డర్ లోనే క్రియేట్ చేయమని చెప్తున్నా. చెప్పరా? కరెంట్ ఫోల్డర్ డిఫరెంట్ గా ఉన్నాయి సార్. ఆడ కరెంట్ ఫోల్డర్ ఇస్ ద కరెంట్ ఫోల్డర్ అన్నాం. కరెంట్ ఫోల్డర్ అంటే మనం ఎక్కడ ఉన్నాం యాక్చువల్ గా? ఫస్ట్ వెబ్ పార్ట్ లో ఉన్నాం. సో ఫస్ట్ వెబ్ పార్ట్ ఇస్ ద కరెంట్ ఫోల్డర్ ఫర్ మీ. క్రియేట్ చేసిన ఫోల్డర్ లో. ఓకే ఓకే. అంటే ఇక్కడ కరెంట్ ఫోల్డర్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నా ఇప్పుడు DHR పోర్ట్ లో ఫస్ట్ వెబ్ పార్ట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్ ఇన్ ఫస్ట్ వెబ్ పార్ట్ ఫోల్డర్. ఓకే సార్. నేను ఇది ప్యారలల్ గా పెడతాను, నీకు అర్థమైపోయింది. ఓకే. కావాలంటే సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ కరెంట్ ఫోల్డర్ జనరల్ గా చేస్తాం. ఎంటర్ చేశాను. Then do you want to allow the tenant admin to choice being able to deploy the solution to all sites? అంటే మనం ఇక్కడ చేసింది అన్ని sites కి చేయాలా అని అడుగుతుంది. అది నో అని ఇస్తున్నాం. చెప్పరా సార్ డిఫరెన్స్ ఇక్కడ? ఇదేంటంటే ఇప్పుడు నీ వెబ్ పార్ట్ ఇదేంటి వెబ్ పార్ట్ కదా సార్. కొంచెం పెద్దం చేయండి స్క్రీన్. అది ఓకే. ఏమవుతుందంటే టెనెంట్ అడ్మిన్ వెబ్ పార్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు అంటే ఒక సైట్ లో చేసావు అనుకో, అన్ని సైట్ ఇప్పుడు నీకు ఒక టెనెంట్ లో ఎన్ని సైట్స్ ఉంటాయి? మల్టిపుల్ ఉంటాయి సార్. బట్ మనం జనరల్ గా అప్లికేషన్ దేనికి చేస్తాం? ఒక సైట్ కలెక్షన్ కో దేనికో చేస్తాం. అవును. అది గనక కామన్ అనుకో ఎస్ ఇస్తాం. కామన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ రిపోర్ట్, ట్విట్టర్ అకౌంట్, కంపెనీస్ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, అది కామన్. ట్విట్టర్ ఇప్పుడు పోస్ట్ ఏదన్నా వచ్చింది అనుకో, ఇప్పుడు మల్టిపుల్ సైట్ కలెక్షన్స్ ఉన్నా దట్ ఈస్ కామన్, రైట్? సో చేస్తాం. బట్ మనం చేసే న్యూస్, ఈవెంట్స్, కరోజల్స్ ఇవన్నీ ఏంటి? స్పెసిఫిక్ టు ఆ సైట్ కలెక్షన్ కి ఉంటాయి కదా. అంతే. సో మీనింగ్ ఏంటంటే అన్ని సైట్స్ కి చేయాలా డిప్లాయ్మెంట్, లేకపోతే we don't want to allow to all the sites, అన్నిటికీ వద్దా? సో మనం జనరల్ గా ఏది చేసినా సరే మాక్సిమం ఇప్పటి వరకు నేను చేసిన అప్లికేషన్స్ అన్ని చాలా చేశాను, అన్నిటికీ నో ఇచ్చా. ఎందుకంటే స్పెసిఫిక్ సైట్ కలెక్షన్ ఉంటుంది మనకి, అన్ని ఇంటర్నల్స్ కదా. అది నెక్స్ట్ ఏంటంటే ఇది సేమే, కాకపోతే ఇదేంటంటే పర్మిషన్ పార్ట్. ఓకే. అంటే ఇందులో యూనిక్ పర్మిషన్స్ కావాలా అని అడుగుతాం. మనం జనరల్ గా సైట్ కలెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు యూనిక్ ఇవ్వం, ఎందుకంటే ఎవరైతే ఆర్గనైజేషన్స్ లో ఉన్నారో సో ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళందరికీ మాక్సిమం ఆ సైట్ కలెక్షన్ యాక్సెస్ ఉంటుంది.
లేకపోతే ఈ మధ్య O365 గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు ఆ గ్రూప్ వరకు. సో ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం అంటే నో ఇస్తాం. సో దెన్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో వెబ్ పార్ట్, ఎక్స్టెన్షన్, లైబ్రరీ. వెబ్ పార్ట్ లోనే మనం ఏం చేస్తాం, Node.js ఇంకా రియాక్ట్ ఇంకేదన్నది డిసైడ్ అయిపోతుంది. ఎక్స్టెన్షన్ దేనికి యూజ్ చేస్తాం, లేఅవుట్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైట్ ఉంది, కలర్ కింద నీకు తెలిసిందే కదా మనకి స్ట్రక్చర్, పేజ్ లేఅవుట్స్ మెగా మెనూ ఇలాంటివి, పేజ్ లేఅవుట్స్, మాస్టర్ పేజెస్. ఇప్పుడు ఇలా ఉంటది. ఇప్పుడు ఈ సెర్చ్ ఇక్కడ, ఈ రెండు ఇక్కడ ఉన్నాయి, ఈ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఏం చేయాలి, ఎక్స్టెన్షన్. ఓకే, ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ నీకు జనరల్ గా హోమ్ పేజ్ లో సెర్చ్, ఇక్కడ సెర్చ్ ఉంది. జనరల్ గా ఇది లైక్ చేయరు వాళ్ళు. ఏం చేస్తారు, ఇది ఇక్కడ ఎక్కడో వేరే చోట పెట్టు అంటారు, రీప్లేస్ ఇట్ హియర్ అంటారు. ఏంటి, ఎక్స్టెన్షన్స్ వాడాలి. సో కామన్ గా లేఅవుట్స్ యూజ్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్స్. వెబ్ పార్ట్స్ ఏమో మన లైక్ the purpose of web part is like we are going to create the components. అంటే ఈవెంట్స్ ఏవో ఉంటాయి కదా, ఇట్లా డిఫరెంట్ వేస్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అన్నది. సో లైబ్రరీస్ వచ్చేసి మనం స్పెసిఫిక్ టు ఏదన్నా థర్డ్ పార్టీ రిలేటెడ్ కి యూజ్ చేస్తాం. అది మనం టచ్ చేయము, కస్టమైజ్డ్ గా వెళ్ళట్లేదు కాబట్టి. సో విల్ క్రియేట్ ఏ వెబ్ పార్ట్. వెబ్ పార్ట్ నేమ్ అదే ఇచ్చేద్దాం సింపుల్ గా. డిస్క్రిప్షన్ జనరల్ గా వెబ్ పార్ట్ కి డిస్క్రిప్షన్ ఇస్తాం. ఇంకెక్కడ ఏంటంటే ఫ్రేమ్ వర్క్స్. మనం ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా ఇలా ఇచ్చారు, కానీ యాజ్ ఆఫ్ నౌ Node.js అంటే ఇవి టెంప్లెట్స్ అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే వాడు ప్రొవైడ్ చేసిన టెంప్లెట్స్. ఇప్పుడు నాకు వ్యూ చేసి కొంతమంది వ్యూ లో చేస్తున్నారు మధ్య, కొంతమంది ఏంటి యాంగులర్ లో చేస్తారు. సో మనం Node.js తీసుకొని అందులోనే చేసుకోవచ్చు. బట్ వాడు ఇచ్చిన టెంప్లెట్ Node.js, రియాక్ట్, నాకు ఇనీషియల్ గా మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ లేకపోతే బేసిక్ అండర్స్టాండింగ్ రావాలంటే దీంతో వెళ్ళాలి. మనం ఈ రెండు చూస్తాం క్లాస్, రియాక్ట్, Node.js. సో Node.js తీసుకుంటున్నాను. ఇంకా అది ఒక 2 to 3 minutes పట్టింది. ఏమన్నా వాయిస్ క్లారిటీగా ఉందా లేకపోతే ఏమన్నా డిస్టర్బెన్స్ గా ఉందా? క్లారిటీగా ఉంది సార్. జనరల్ గా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటది. మా ఇంట్లో 14 మంది ఉంటాం. సార్ మీ ఫ్యామిలీ 14 మంది? ప్రభుత్వం కూడా అలౌ చేయట్లా. అందరం కలిసే ఉంటాం మేము. మీ అన్నదమ్ములు వాళ్ళందరా? మీ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మొత్తం 14 మంది? అంటే పిల్లలు, నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, వదిన, వాళ్ళకిద్దరు పిల్లలు, తర్వాత నేను, మా వైఫ్, మళ్ళీ మాకు 2 పిల్లలు, మా చెల్లి, మళ్ళీ వాళ్ళిద్దరికి 2 పిల్లలు. అందరం ఒకే ఇంట్లో ఉంటాము.
ఇంకేదన్నా ఫెస్టివల్ కి లేకపోతే హాలిడేస్ అని చెప్పుకొని ఇంక అందరం వచ్చేస్తాం. ఇంక ఎవ్రీడే ప్రేయర్ జరిగింది. ఏమన్నాడు సార్ రాజశేఖర్, మాట్లాడా? నిన్న గెలవలేదు అసలు. ఇంకెలాగో నీది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా అని ఇంక నేను కొంచెం నన్ను చాలా మంది అడిగి ఉన్నారు. సరే అని ఒక 15 మంది దాకా ఫోన్ చేశారు. వాళ్ళందరికి ఫోన్లు చేయటం సరిపోయింది. క్యాంపెయినింగ్ లాగా చేసాము. ఎంత దూరం సార్ వాళ్ళ ఇంటికి మీ ఇంటికి? 2-3 ఇల్లు ఉంటాయి అంతే, లేకపోతే 4 ఇల్లు వేసుకో. మరి ఏం సార్ అలా చెప్పాడు నాకు. వాళ్ళకి మాకు 60 కిలోమీటర్లు ఉంటుంది అంటే ఏదో మరి ఏమో తెలియదు. ఏదో చెప్తాడు, ఏదో చెప్పాడు సార్ మీ గురించి. నాకు ఏమో నాకు అర్థం కాలేదు. ఏ ఇంటర్నల్ అన్నదమ్ములు అంటే వాళ్ళ గొడవలు ఉన్నాయని అనిపించింది నాకు. ఎందుకంటే ఏమి లేవు. మా నాన్న హాస్పిటల్లో ఉంటే కూడా రాలేదు నాగులు అని చెప్తాడు. ఏమో సార్ నాకు అర్థం కాలేదు. అబ్బాయి అంటే వెళ్ళాల్సిందేలే కానీ కాకపోతే ఇది అలౌ చేయట్లేదుగా. అలౌ చేయట్లేదు, అదే అడుగుతున్నా. మీ అన్నయ్య ఫోన్ చేయ ఒకసారి, చెప్తారో చెప్పరు అంటే నేను మాట్లాడలేదు, మా నాన్న హాస్పిటల్లో ఉన్న రాలేదు, వాళ్ళు ఏంది నన్ను అడుగుతావు ఏంది, వాళ్ళకి నాకు గొడవలు ఉన్నాయి అంటాడు. అదే మనమే చూసేది ఇక్కడ. మనకేదో టెంట్ హౌస్ ఉంది బిజినెస్. మా ఊరు అంటే టెంట్ హౌస్ విలేజ్ గా, ఊర్లో అంతా మనమే చూసేది. అన్ని మనమే చేసేది ఇక్కడ అంతా. ఏదో భయపడి ఉంటాడు మొత్తానికి. ఏం భయం సార్, భయపడేవాడు అట్లా చెప్పండి సార్. నాకైతే ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెబుతున్నా. నాకు మాట చెప్పినా లేకపోతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం రీచ్ అవుతాం. కానీ ఇంటి పేరు కూడా ఒకటే కదా, ఏంది ఎట్లా చెప్తున్నాను అనిపించింది నాకు. కోర్స్ జాయిన్ అవుతా అన్నాడు సార్. జాయిన్ అవ్వని చెప్తే మా అన్నయ్య డబ్బులు అడిగినాడు. డబ్బులు యాక్చువల్గా 50,000 చేస్తా నేను. అంటే జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మన ఇన్స్టిట్యూట్ లో 50కి చేస్తా చెప్పారు. భరత్ సార్ చెప్పారు నాకు. ఇన్స్టిట్యూట్ కూడా ఉంది బెంగళూరులో మంచిగా. సో ఏంటంటే ఇంకా మా తమ్ముడేగా 10,000కే చెప్పాను. ఏం సార్ ఎస్పీఎఫ్ఎక్స్ ఏంటండి 10,000 చెప్పింది? ఎస్పీఎఫ్ఎక్స్ షేర్ పాయింట్ ఆన్లైనా? జాబ్ వీళ్ళకి అసలు ఇంతకుముందు జాబులు ఏం లేవు. నేనే తెప్పించి జాబ్ అంటే ఇంకా జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్టులు చేయించి ఇంటర్వ్యూలు అన్ని చేయించి తెప్పించాను. టెలిఫోనిక్లతో సహా చేయించాను నేను. అంత చేసిన చాలా మంచి చేశారు మీరు. అది ఏంటంటే బేసిక్ చేశాను కదా అని. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత మనం ఫైనాన్షియల్ గా చేసాం అనుకో, దేవుడు కూడా అకౌంటబిలిటీ ఉంటది. మన ఫ్యామిలీ ఎట్లా అకౌంటబిలిటీ లేని విధంగా ఉండకూడదు ఎప్పుడు మనం. అవును సార్, కరెక్టే. లేనోళ్ళు అనుకో చేయొచ్చు, అప్పుడు చేసేసాము. లేనప్పుడు నీకు 50,000 వస్తుంది అనుకో, చేస్తున్నాం అనుకో, ఊరికే చేసాం అనుకో, మనం అకౌంటబుల్ గా లేనట్టు అనమాట. అవును సార్, కరెక్ట్. అది అది ఆ విషయాల్లో కొంచెం అంటే ఉండే దగ్గర ఉంటాను. కొంతమందికి ఫ్రీగానే చెప్పాను. వాళ్ళు బాగా పూరు 6 నెలలు మనమే డబ్బులు ఇచ్చి మనమే అంటే తర్వాత నెల ఒక 6,000 ఇచ్చి వాళ్ళకి స్టడీ ఫ్రీగా చెప్పి జాబ్ వచ్చిన తర్వాత నేను 6 నెలలకి ఇచ్చిన 6,000 36,000 తీసుకుంటాను. అదేంది హెల్ప్.
అదే సార్ చేశారు. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు నేర్పించు ఫ్రీగా అంటే అప్పుడేమైంది? అది రాంగ్. అదే ఏంది 2 రోజులు వచ్చాడు ఆన్లైన్ లోకి, ఏంది 3వ రోజు రావట్లేదు అని అడిగితే మా అన్న డబ్బులు అడిగాడు 20,000 అని చెప్పాడు. ఎందుకే రావట్లేదు? అదే సార్ నేను అన్నాను అందరికీ రాలే. ఇప్పుడు ఒక సామెత ఉంటది, తమ్ముడే పేకాడే అని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి ఉంటది. నీకు జాబ్ వస్తున్నది 50,000 వస్తుంది కదా, అంటే నీకు ఇచ్చే వీడియోస్ ఇమ్మన్నాడు, నన్ను అన్నాడు. నేను అలా ఇవ్వను అన్నా అనమాట. సరే అప్పటి నుంచి ఏదో మనసులో మళ్ళీ నా భేదం వచ్చింది. నాకు తెలిసిపోయిందిగా. ఇప్పుడు వేరే సిస్టమ్ నుంచి చూసారనుకో నాకు తెలిసిపోద్ది. డివైస్ చేంజ్ అయినా నాకు అలర్ట్ వచ్చింది అనమాట. అంటే మీరు వీడియో చూస్తారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఇచ్చాను, నువ్వు ఒక 10 మందికి ఇచ్చావు అనుకో, నాకు తెలిసిపోయింది ఎన్ని అక్కడ రిపోర్ట్ వచ్చింది కదా మనకి. ఎవరు చూసారో కూడా తెలిసిపోయింది సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే ఓకే. వేరే ఫోన్ కాల్ వచ్చింది సార్, అందుకని. ఓకే ఓకే చెప్తున్నారు సార్. అదే ఎవరు చూసినా మీకు అర్థమైపోయింది. అదే రాజశేఖర్ పేరు వచ్చింది, లేకపోతే వెంకట్రావు చూస్తే వెంకట్రావు పేరు వచ్చింది. అప్పుడు అది తెలియదులే కానీ ఊరికే అంటున్నా. తెలిసిద్ది కానీ మనం అడగంలే. చెప్తాను. ఇందాక నేను చెప్పాను చూసావా, గల్ఫ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని. గల్ఫ్ ఫైల్ .js క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయింది. గల్ఫ్ ఫైల్ .js ఇక్కడ చూడు, గల్ఫ్ ఫైల్ .js. గల్ఫ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో అంటే మనం ఏది రన్ చేసినా ముందు ఇక్కడికి వచ్చింది అనమాట, హిట్ అయిపోయింది. అక్కడ త్రూ వెళ్ళిద్ది అనమాట మళ్ళీ. ఓకేనా? ఓకే సార్, అదేండి. సో వన్స్ ఇలా క్రియేట్ అయితే నీకు ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వగానే జస్ట్ ఇందాక అన్నట్టు కోడ్ స్పేస్ డాట్, జస్ట్ ఓపెనింగ్ ద ప్రాజెక్ట్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్. ఓకే. సో మనం నెక్స్ట్ ఇంకేం చేయాలంటే సర్టిఫికెట్ ఒకటి జనరేట్ చేయాలి పెండింగ్. ఇది ప్రాజెక్ట్. ఓకే సార్. సో సరదాగా ఇది వెళ్దాం. ఈ డీటెయిల్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే వ్యూలోకి వెళ్ళి టెర్మినల్ ఉంటుంది. ఓకే సార్. ఈ టెర్మినల్లో మనం సర్టిఫికెట్ ఒకటి జనరేట్ చేస్తే సరే, అది ఎందుకు చెప్తాను, ముందు రన్ చేద్దాం. గల్ఫ్ ట్రస్ట్ డెవ్ సర్టిఫికెట్ అన్నమాట. సార్ ఇది కనపట్లేదు సార్ నాకు, ఇది అడ్డం వస్తుంది ట్యాబ్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. రైట్. ఇది అయిపోయిన తర్వాత, క్రియేట్ అయిన తర్వాత ఇది పెట్టాను. కోడ్ దెన్ గల్ఫ్ ట్రస్ట్ డెవ్ సర్టిఫికెట్, ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకేనా? సో దీని పర్పస్ ఏంటంటే మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో జనరల్గా డెవలపర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. మళ్ళీ సార్ చెప్తా సార్.
ఇప్పుడు మనం ఇదేంటి అసలు డెవలపర్ ఎన్విరాన్మెంట్. డెవలపర్. ఈ ఈ ఈ కోడ్ అంతా ఉంది అని అంటే అదేంటి అసలు? ఇట్స్ ఎ డెవలప్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ కూడా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్ మొత్తానికి ఒకసారి మనం డెవలపర్ సర్టిఫికేట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి సైన్ అయిన ఏమంటారు .NET ఐడియా ఉందా నీకు? లేదు సార్, నాకు మొత్తం క్లయింట్ సైడ్ మొత్తం. ఓకే. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఏదన్నా సర్టిఫికేట్ ఏదన్నా యాప్స్ కానీ లేకపోతే అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్ క్రియేట్ చేస్తాం. అలాగే మన SPFX ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ సోర్స్ అంటే నోడ్ బేస్డ్ అప్లికేషన్స్. ఇది ఓపెన్ సోర్స్ కదా. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి నోడ్ బేస్డ్ అంటే ఓపెన్ సోర్స్ అంటే అవేంటి HTTPS సర్వర్ ఉంటది. నేను చూపిస్తాను, మేబీ ఇది హిట్ చేస్తే తెలిసింది. జస్ట్ ఐ విల్ జస్ట్ బిల్డ్ ఇట్. హిట్ చేస్తే సర్వర్ని ఇప్పుడు నీకు అర్థమైంది ఎందుకు. ఇందాక సర్వర్ అన్నాను కదా. ఇప్పుడు నీకు లోకల్ హోస్ట్ ఓపెన్ అయింది. ఎలా చూస్తే అర్థమైంది. TPS ఇదేంటి నోడ్ బేస్డ్ అప్లికేషన్ రన్ అయింది అంటే ఈ సెక్యూర్డ్ సర్వర్ కదా. సెక్యూర్డ్ అంటాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తే SSL ఇన్స్టాల్ అయిందా అంటా ఉంటావు. సో HTTPS అంటే సెల్ఫ్ సైన్డ్. మనకి ఇప్పుడు మనం ఏమి పర్చేజ్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇది డెవ్ ఎన్విరాన్మెంట్. మనమే సెల్ఫ్ సైన్డ్ గా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది రన్ అవ్వాలంటే HTTPS కాబట్టి అందుకని మనం సర్టిఫికేట్ అంటే ట్రస్టెడ్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో డెవ్ ఎన్విరాన్మెంట్ లో నేను పర్చేజ్ చేసి ఇవన్నీ చేయలేను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ డెవలపర్ సర్టిఫికేట్ అన్నమాట. అందుకే ట్రస్ట్ డెవ్ సర్టిఫికేట్ అంటే డెవలపర్ సర్టిఫికేట్. ఇట్ ఈస్ ట్రస్టెడ్. క్లియర్ సార్. ఓకే. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే నేను క్రోమ్ లో ఓపెన్ చేస్తాను కొంచెం క్లారిటీగా. సపోజ్ అదే ప్రొడక్షన్ అయితే వాళ్ళు సెపరేట్ కొనుక్కోవాలా సార్? అది వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అడ్మిన్స్ పర్చేజ్ చేస్తారు. ఓకే. మనం ఇప్పుడు డెవలపర్ వెళ్ళి నేను ఇది రన్ చేయలేను కదా. అదే సార్, రన్ చేయలేను. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అంటే SSL క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా దానికి ఎంబెడ్ చేసేయచ్చు. ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు నీకు ఇదేంటంటే లోకల్ హోస్ట్ అన్నమాట. లోకల్ గా ఇది ఎందుకు ఉపయోగపడింది అంటే ఏదన్నా స్టాటిక్ చేంజెస్ అంటే ఏదన్నా టెక్స్టువల్ చేంజెస్, కంట్రోల్ చేంజెస్ మాత్రమే వర్క్ అవుతాయి. బట్ నేను ఇంటిగ్రేట్ దిస్ అంటే ఇది వర్క్ బెంచ్ అనమాట. ఐ కెనాట్ ఇంటిగ్రేట్ దిస్ వర్క్ బెంచ్ విత్ షేర్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ షేర్ పాయింట్ లేదు. సార్, ఇది వర్క్ బెంచ్. ఓకే. నేను షేర్ పాయింట్ ఎలా తీసుకోగలను? నాకు URL ఉంది. లేఅవుట్ వర్క్ బెంచ్ .ASP అంటే మనం యాక్టివ్ సర్వర్ పేజ్ కదా. వచ్చేసి ఓకే సార్. షూర్.
సో లోకల్ హోస్ట్ లో ఇప్పుడు నేను చేసింది ఏంటి, హెలో వరల్డ్ కదా. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ నేను ఐ జస్ట్ చేంజ్ ఇట్ ఇన్ టిఎస్ ఫైల్. నా వెబ్ పార్ట్ ఇది టిఎస్ ఫైల్. ఇది మనం సపరేట్ సెషన్ లో చూద్దాం. ఊరికే ప్రస్తుతానికి చేస్తున్నాం. షేర్ పాయింట్ సేవ్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ రిఫ్లెక్టింగ్. ఓకే 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 సార్. ఓకే. వర్క్ బెంచ్ అది ఓపెన్ చేస్తాను. షేర్ పాయింట్ వర్క్ బెంచ్. ఓకే, షేర్ పాయింట్ వర్క్ బెంచ్. సో ఇది యూఆర్ఎల్. ఇక్కడ చూడు, ఇది సైట్ కలెక్షన్. అవును సార్. మనకి ఇంకా తెలిసిందే, ఇది లేఅవుట్స్ 15 అండ్ ఇంకా 15 లో ఇది పేజ్ ఉంది. ఓకే సార్. సెంట్రలైజ్డ్ లొకేషన్. ఓకే. పేజ్ ఏంటి, హలో ఆటోమేటిక్. ఇప్పుడు ఈ వర్క్ పెంచి జనరల్ గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రీవ్యూ పర్పస్. అంటే అయినట్టు కాదు, వర్క్ బెంచ్ పర్వాలేదు నాకేం డిస్టర్బెన్స్ ఏం లేదు. మా బాబు సార్ ఏం అనకూడదు. సో పర్పస్ ఏంటి అని అంటే, ఒకటి ప్రీవ్యూ కోసం. ఇప్పుడు నువ్వేదో డిజైన్ చేస్తావు, ఏదో డిజైన్ చేస్తే డైరెక్ట్ గా డిప్లాయ్ చేయలేవు కదా. సో యూ హ్యావ్ టు చెక్ ఇట్. అంటే ముందు వ్యూ చూసుకోవాలి, లుక్ అండ్ ఫీల్. ఓకే, కంట్రోల్ వచ్చిందా లేదా, ప్రాసెస్ అంతా మనకు అనుకున్న రిక్వైర్మెంట్ రావాలి, వచ్చిందా లేదా అన్న మన కోడ్ చూడాలి అని అంటే యూ హ్యావ్ టు సీ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ప్రీవ్యూ. సెకండ్ ఎందుకు అని అంటే, దిస్ ఈస్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే ఓకే, టెస్టింగ్ పర్పస్. అంటే మనం ఇప్పుడు ఏదో ఎన్విరాన్మెంట్ లో వేసి దాన్ని డిప్లాయ్ చేసి అంతా చేసిన తర్వాత ఐఎమ్ గెట్టింగ్ ఎర్రర్ అన్నాం అనుకో, దట్స్ రాంగ్ ప్రాసెస్. ఓకేనా. సో మనకి టెస్టింగ్ చేయటానికి ఈ వర్క్ బెంచ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ చేసుకొని యాప్ కార్డ్ ద్వారా మెయిన్ సైడ్ లోకి మూవ్ చేసుకుంటాం, అంతేనా సార్? ముందు ఇక్కడ అంతా వర్క్ అయితే దెన్ వి విల్ గో టు ప్రొడక్షన్ సైట్, అంటే డిప్లాయ్మెంట్. ఓకే సార్. సో ఈ వర్క్ బెంచ్ క్లియర్ కదా? క్లియర్ సార్, నాకు అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఈ వర్క్ బెంచ్ కి అంటే ఇది దీని గురించి చెప్తున్నాను. ప్రతి వెబ్ పార్ట్ కి ఒక ప్రాపర్టీ మనకి తెలిసిందే. మనం కంటెంట్ రైటర్ వెబ్ పార్ట్లు వాడాం కదా ప్రీవియస్ గా. ఆ వెబ్ పార్ట్కి వెళ్తే మనకి ఏముంటాయి, ఆ వెబ్ పార్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ ఇవి వస్తాయి. హాయ్ అశోక్ అన్నాను, ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్. ఇదేంటి, వెబ్ పార్ట్ ప్రాపర్టీస్ అంటాం. అది ఒక సెషన్ అనమాట. మనకి ప్రాపర్టీస్ సెషన్ ఉంది, అది ఒక క్లాస్, 2 క్లాసులు ఇదిలే. అది మనం చూస్తాం. ఇక్కడ ఒక్కోసారి మనకి మల్టిపుల్, ఇక్కడ ఏమంటాడంటే కస్టమర్ నాకు డ్రాప్ డౌన్ లో కంట్రీ కావాలి, ఆ డేటాని ఇక్కడ చూపించాలి, ఇక్కడ నుంచి డైనమిక్ గా చేయాల్సి వస్తుంది మనం ఫ్యూచర్ లో. సో ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ఎనీ వెబ్ పార్ట్ ప్రాపర్టీస్ మనకి ఇది సెలెక్ట్ చేసుకో. ఓకే. సో యాజ్ ఆఫ్ నో వీఆర్ గెటింగ్ డిస్క్రిప్షన్, టైటిల్. ఇంకా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మేబీ నాకు ఇక్కడ లిస్ట్ నేమ్ కావాలి, మేబీ వ్యూ నేమ్ కావాలి, మేబీ నాకు ఓన్లీ లైక్ గ్రూప్ నేమ్, షేర్ పాయింట్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి, ఆడియన్స్. నీకు ఇప్పుడు కంటెంట్ రైటర్ వెబ్ పార్ట్ అనగానే చాలా వస్తాయి, నువ్వు అబ్జర్వ్ చేస్తావు. అలాగే మనం కస్టమైజ్డ్ గా చేసుకోవాలంటే వీ కెన్ డూ ఇట్. కోడ్ యూజ్ చేసి దానికి కోడ్ ఇది లాస్ట్ లో ప్రాపర్టీ పేరు.
ఇక్కడ నీకు డిస్క్రిప్షన్ ఉంది కాబట్టి అక్కడికి వస్తుంది ఆటోమేటిక్. అవి మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాంలే. సార్ మనం ఇక్కడ లిస్ట్ గెట్ చేసుకోలేము సార్, లిస్ట్ గెట్ చేసుకుని అక్కడ చూపిటు ఎక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మామూలుగా మాన్యువల్గా ఇస్తున్నాము, నేనేమంటున్నానంటే లిస్ట్ లో ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ డేటా దాంట్లో ఉన్న డేటా తెచ్చి ఇక్కడ పెట్టుకోలేము. నెక్స్ట్ సెషన్ లో అంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదా, వచ్చేస్తాయి అవి. ఓకే సార్, అర్థమైంది. అంటే ఇది ఏంటంటే జస్ట్ ఇనీషియల్ బేసిక్. ఓకే సార్, మనం చూడడం అసలు. ఓకే సార్, కాకపోతే ఇది లేకుండా మనం అక్కడికి వెళ్ళలేము, అది ప్రాబ్లం. ఓకే సార్. సో నేను మేబీ 1 by 1 ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెంతవరకు క్లారిటీ ఉందిగా? క్లారిటీ ఉంది సార్, బాగా అర్థమైంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేసింది ఏంటంటే టిఎస్ ఫైల్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్ అంటే మనం యూజ్ చేసేది విజువల్ స్టూడియో కోడ్. రేపొద్దున నువ్వు ఆటంలో చేయాల్సి వస్తాయి, అంటే టూల్ చెప్తున్నా. సో ఆ టూల్లో చేస్తే ఆ టూల్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఓకేనా? నువ్వు ఇక్కడ విజువల్ కోడ్ లో చేసావు కాబట్టి ఇక్కడ సో ఇయోమ్యాన్ రిలేటెడ్ రిపాజిటరీ, ఇయోమ్యాన్ రిలేటెడ్ అని ఇది వాడం మనం. బట్ దీని రిలేటెడ్ ఫైల్స్ ఏమన్నా మనం యూజ్ చేయాలంటే ఇక్కడికి వస్తాం. మెయిన్ గా ఇది కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో మనం కొంచెం అంటే మన కోడ్ వచ్చినప్పుడు కాన్ఫిగరేషన్ నీకు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా jQuery రిలేటెడ్ ఏదన్నా చేయాలి, లేకపోతే రియాక్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఏమన్నా చేయాలి, ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ గా jQuery ఏదన్నా చేయాలి, ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ ఇచ్చుకుంటాం, కాంపోనెంట్స్. అవి మనం చూద్దాము, చెప్తున్నాం కాన్ఫిగరేషన్. ఇప్పుడు నువ్వు ఏదన్నా డిప్లాయ్ చేయాలి, ప్యాకేజ్ సొల్యూషన్ ఇందాక ప్యాకేజ్ హైఫన్ సొల్యూషన్. సో ప్యాకేజ్ రిలేటెడ్ డిప్లాయ్మెంట్ పర్పస్. ఇందాక ఏమన్నాను, గల్ప్ సర్వ్ అని ఇందాక నేను హిట్ చేశాను. అదేంటి serv.j, అందుకే ఇది సర్వ్ అని. సో వీటిని మనం ఏం లేదు, సింపుల్ ఇవి కాన్ఫిగరేషన్ ఫైల్స్. వీటిని మనం కాల్ చేస్తూ ఉంటాం నోయింగ్లీ అన్నోయింగ్లీ. సమ్ టైమ్స్ తెలుసుకోవాల్సిన లేదు, తెలుసుకుంటే మంచిది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ ఏంటంటే నీకు నోడ్ మాడ్యూల్స్ లో అన్ని రన్ అవుతున్నాయి కదా. ఎలా రన్ అవుతున్నాయి అంటే ఇవన్నీ థర్డ్ పార్టీ అన్నమాట. అంటే లైబ్రరీస్, జేఎస్ ఫైల్స్, జేసన్ ఫైల్స్. ఒకటి తీస్తాం మనం, పిఎన్పి చూస్తాము. పిఎన్పి రిలేటెడ్ అన్ని ఇక్కడ ఉంటాయి ప్యాకేజెస్. ఇది ఒకటి, ఇంకా కొన్ని ఉంటాయి ఇక్కడ, చాలా ఉన్నాయి నీకు. సో ఇక్కడ ఏమైతే ఒక్కోసారి మనకి ఇక్కడ లేని కావాల్సి వస్తాయి. మనం ఇన్స్టాల్ ఎలా చేస్తున్నాం, మనం ఫస్ట్ నుంచి npm యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు jQuery కావాలనుకో, npm ఇంపోర్ట్ jQuery -- సేవ్ అంటాం. ఆటోమేటిక్ గా ఆ jQuery రిలేటెడ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నోడ్ మాడ్యూల్స్. సో అది కూడా చూస్తాం. వెబ్ పార్ట్స్ రిలేటెడ్ అంతా ఇప్పుడు హలో వెబ్ పార్ట్ చేశాను కాబట్టి దీని కిందకి వచ్చింది. ఈ ఎంట్రీ పాయింట్ ఏంటి అని అంటే టిఎస్ ఫైల్ అంటే టైప్ స్క్రిప్ట్. సో మన టిఎస్ ఫైల్స్ లోనే మనం చాలా వరకు మనం 80% ఆఫ్ కోడ్ మనం ఇక్కడే చేస్తాం. సో మాక్సిమం కోడ్ అంతా మనం ఇక్కడే చేస్తాం. దీని బేసిక్స్ నేను మేబీ టైప్ స్క్రిప్టే మనకి మెయిన్ కదా. నేను ఫస్ట్ నెక్స్ట్ క్లాస్ టైప్ స్క్రిప్ట్ అని పెట్టాను. బేసిక్స్. నీకు టైప్ స్క్రిప్ట్ ఏమైనా ఐడియా ఉందా? లేదంటే ఒక 1 month చేసిన సార్, అంటే ఐడియా ఉంది అసలుకైతే. ఓకేలే, బట్ నేను తీసుకుంటానులే.
నేను క్లాస్ తీసుకుంటా, ఒక క్లాస్ టైప్ స్క్రిప్ట్ మీద తీసుకుంటా రైట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇది చెప్తున్నా అనుకో, ఈ కర్లీ బ్రేసెస్ ఎందుకు ఇక్కడ అన్నా అనుకో, డాలర్ కర్లీ బ్రేస్ అన్నాం, ఇదేంటంటే ఎంబెడ్ చేసేదానికి టైప్ స్క్రిప్ట్ ఇలా వాడతాం మనం. సో ఈ అర్థం కావాలంటే మళ్ళీ నీకు ఇప్పుడు ఇది ఉంది ఈ సింబల్, ఇది ఎందుకు అని అంటే డైనమిక్ గా మల్టిపుల్ లైన్స్ ఎంట్రీస్ అపెండ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. మనకి jQueryలో వేరియబుల్ ఎక్స్ అనుకో, ఎక్స్ డాట్ అపెండ్ అంటాం. ఇక్కడ అంత అవసరం లేదు, దీంట్లో ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. ఇవన్నీ అర్థం కావాలంటే నీకు టైప్ స్క్రిప్ట్ తెలియాలి. అంటే బేసిక్స్ తెలియాలి. నేను బేసిక్ క్లాస్ తీసుకుంటా, 1 hour తీసుకుంటా. ఇంటర్ఫేస్ ఉంది, ఇదేంటి ఎక్కడ ఇది, ఈ ఇంటర్ఫేస్ ఏంటి టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్. సో ఈ ఇంటర్ఫేస్లు ఇప్పుడు ఇక్కడ క్లాస్ అని ఉంటది, క్లాస్ ఇంపోర్ట్ చేయటం, దెన్ వేర్ ఇస్ ద కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. రెండరింగ్, ఇప్పుడు ఒక్కోసారి బిఫోర్ రెండరింగ్ మనకి ఇప్పుడు .NET లో నీకు పేజ్ లైఫ్ సైకిల్ తెలిస్తే ఆన్ ఇనిట్ అని ఐడియా ఉందా, అవి ఇక్కడ రాయాలి. సో అవన్నీ మనం చూద్దాం. టిఎస్ లో కొంచెం బేసిక్స్ చూస్తే అర్థమైంది. తర్వాత ఇంకేమున్నాయి, ఈ టీమ్స్ రిలేటెడ్ దాన్ని వదిలేసి గల్ఫ్ ఫైల్ ఇందాక చూపించాను, కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటాయి. మేనిఫెస్టో ఇప్పుడు నీకు రిలేటెడ్ గా ఏమైతే ఇందాక అక్కడ చూపించింది చూసా, ప్రాపర్టీస్. అవును సార్. ఇప్పుడు అక్కడ హలో వరల్డ్ అని వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు గ్రూప్ అని వచ్చింది అక్కడ, గ్రూప్ వచ్చింది సార్. ఎట్లా, సో ఈ ఫైల్స్ అన్ని కూడా ఈ జేసన్ ఫైల్ నుంచి వస్తాయి. మనం ఆ ప్రాపర్టీస్ చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా చేంజ్ చేస్తాం. సో ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. మనం రన్ చేయాలంటే గల్ఫ్ సర్వర్ ఇందాక చూపించానుగా, గల్ఫ్ సర్వర్ చేంజెస్ ఏమన్నా జరిగితే దాన్ని మనం గల్ఫ్ సర్వ్ చేస్తే సరిపోయింది. వీఆర్ హిట్టింగ్ ద సర్వ్. సో అది బేసిక్స్. మేబీ టుమారో మనం ఏం చేద్దాం అంటే టైప్ స్క్రిప్ట్ చూద్దాం ఒక 1 hour. టైప్ స్క్రిప్ట్ చూస్తే దెన్ మనం ఇంకా దీన్ని డెవలప్ చేయొచ్చు వెబ్ ఆర్ట్. నేను రాసుకుంటా పోతే నీకు అర్థం కాదు మళ్ళీ. మరి ఎట్లా నువ్వు నీ ప్లాన్ ఏంటి రేపు? ఇంకోటి, ఇప్పుడు ఇది రన్ అవుతుంది కదా గల్ఫ్ సర్వ్ అంటే ఇది రన్ అవుతుంది, దీన్ని స్టాప్ చేయాలంటే Ctrl+C. కొన్ని అప్లికేషన్స్ లో ఎస్ఆర్ నో అని అడిగిద్ది, వై ఇస్తే సరిపోయింది. అంటే స్టాప్ సర్వర్ ని స్టాప్ చేయాలా అని అడిగిద్ది. వస్తాను. ఓకే, సో దీన్ని నేను ఈ URL ఇచ్చాను కదా, ఈ డాక్యుమెంట్స్ లో వేసేస్తాను. SPFX అని ఇచ్చాను. ఇందులో ఉంది, నువ్వు ఇంకా ఇక్కడ యాక్సెస్ చేసేస్తా. ఓకే, ఎనీ డౌట్స్? అర్థమైంది సార్.
ఓకే. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చెయ్యి రేపు నువ్వు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గానీ ఏదన్నా. ఓకే సార్. ఎందుకంటే ఇంకోటి నువ్వు టైప్ స్క్రిప్ట్ కూడా నేను నీకు చెప్పాను కదా! ఎందుకంటే రేపు టైప్ స్క్రిప్ట్ నేను మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా! నేను చెప్పిన చేయాలి. తర్వాత. అందుకని నువ్వు అవును ఇది సార్. ఇక్కడ చూస్తున్నావు కదా స్క్రీన్. చూస్తున్నాను సార్. ఇది చేస్తే నీకు టైప్ స్క్రిప్ట్ కూడా ఇన్‌స్టాల్ అయిద్ది. చెక్ చెయ్యి వర్షన్ అది. ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ సార్. ఓకే అనుకుంటే రేపు నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే రేపు సార్. సెటప్ ప్లాన్ చేస్తా. ఓకే సార్. సరే నేను ఇది ప్రాసెస్ ఓకే. రేపు సేమ్ టైంకి కలుద్దాం. ఓకే సార్. సరే. నీకు రికార్డు ఒక 1 అవర్ తర్వాత అక్కడ హాఫ్ అన్ అవర్ పట్టిద్దిలే. అక్కడికెళ్ళిపోయి రికార్డ్ ఏమన్నా ఉంటే నీకేమన్నా అర్థం కాకపోయినా అది చూడు. సరే. ఓకే సార్. సరేనా? ఆ. ఓకే.